చాలా బాగుందండి మూవీ. చాలా ఎమోషనల్‌గా తీసుకొని వెళ్లారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేని ట్విస్ట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇంకా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫే ఒక ఇది అంటే సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు. హైలైట్ పాయింట్స్ అంటే అదంతా రివీల్ చేయలేమండి. చాలా స్పెషల్ ట్విస్ట్ ఉంది. ఎవరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు ఆ ట్విస్ట్‌ని. అలాంటి ట్విస్ట్ ఒకటి చాలా మంచి ట్విస్ట్ ఉంది. అందరూ ఖచ్చితంగా అయితే బయటకొస్తూ ఏడుస్తూనే వస్తారు తప్ప నార్మల్‌గా రారు. అమ్మాయిల ప్రేమ గురించి కూడా చూపించారు కదా, హైలైట్ చేసి ఎలా అనిపించింది మీరు? కనెక్ట్ చాలా అయ్యారా? చాలా కనెక్ట్ అయ్యానండి. అసలు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఏడ్చుకుంటూనే వచ్చాను ఇప్పుడు కూడా. స్టిల్ నేను దీంట్లో ట్రాన్స్‌లోనే ఉన్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారంటే కిరణ్ గారిని కాలో చూసిన తర్వాత ఇందులో కొంచెం చూడలేకపోతున్నామని కమెంట్ చేస్తున్నారు, మీరేమో. లేదండి, ఒకసారి సినిమా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా చేశారన్నది తెలుస్తుంది. గౌరీ గారి గురించి ఏం చెప్తారు? ఇంకా తన నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఆర్ టెల్ అబౌట్ హర్. తను ఇంకా యాక్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారండి. తన పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా. చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు ఇది. అయ్యో కాదండి, బేబీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండ్ ఇదంతా స్టోరీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఈ ట్రాక్ అంతా వేరు, అది వేరండి. ఎంత రేటింగ్? 5 అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10 అండి. అసలు ఎమోషనల్ కాకుండా ఎవ్వరు థియేటర్ బయటకు రారు, ఇది ఒకటైతే చెప్తాను. మీకు బాగా ఏం నచ్చింది? మాకు ఐ థింక్ ఐ లవ్ ద స్టోరీ ద బెస్ట్. అలాగా అది గుర్తుండిపోతుంది. చాలా హార్ట్ టచింగ్, గుండెని పిండేసే స్టోరీ అండ్ ప్రతి వారి మనసుకి గుండెకి తగిలే స్టోరీ అన్నమాట. వెరీ బ్యూటిఫుల్. అసలు ఏంటి ఎవరు యాక్టింగ్ బాగా చేశారండి? అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీ వన్ జస్టిఫైడ్ దర్ రోల్స్ వెరీ వెరీ వెల్. బ్యూటిఫుల్ డైరెక్షన్, బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఎస్, అందరి కెరియర్లో దిస్ విల్ బి అ మైల్ స్టోన్ మూవీ అండ్ ఇట్స్ డెఫినెట్లీ అ సూపర్ హిట్ మూవీ. అంటే గౌరీ గారికి మంచి క్యారెక్టర్ పడ్డది అనొచ్చు. డెఫినెట్లీ అసలు చాలా బ్యూటిఫుల్గా, ఎంత న్యాచురల్గా యాక్ట్ చేయాలో చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. వెరీ నైస్. అసలు అంటే And అమ్మాయిల తెలుగు ప్రేమ గురించి చూపించారు కదా మీరు. అమ్మాయిల ప్రేమనే కాదు, అసలు ప్రేమ కథల్లో ఒక బ్యూటిఫుల్ యునిక్ లవ్ స్టోరీ అనమాట. అలాగా ప్రేమ. ఆ యూనిక్నెస్ ఏముంది? ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ సస్పెన్స్. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మూవీ టచెస్ యువర్ హార్ట్. వెరీ సోల్ఫుల్, హార్ట్ టచింగ్ మూవీ. మ్యూజిక్ గురించి. మ్యూజిక్ అమేజింగ్. అసలు కొన్ని వదలనే ఏదండి సినిమా లాగ్ లేదండి. ఇంటెన్స్ స్టోరీస్ ఎప్పుడు మీకు హైప్ తోటి బస్ తోటి రావు. ఆ మనసుకి టచ్ అయ్యే స్టోరీస్లో అది లాగ్ అనరు. దట్ ఈస్ ఇమోషన్. దట్స్ ఇట్. సో మీకు ఏమైనా సీన్స్ టచ్ అయ్యాయండి? నాకు చాలా సీన్స్ టచ్ అయ్యాయి. వెరీ హార్ట్ టచింగ్, హార్ట్ రెంచింగ్ సీన్స్. అసలు ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టే బయటకు వస్తారు. అంటే చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్ బేబీస్. ఎలా అనిపిస్తుంది సినిమా? బాగుంది మూవీ, డిఫరెంట్గా తీశారు, బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కన్నా. హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. హీరో స్టోరీ చాలా తక్కువ పెట్టినట్టు అనిపించింది. బాగా చేశాడు హీరో. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? అదే మళ్ళీ బ్రతికి రావడం అనేది డిఫరెంట్గా ఉంది, చాలా సెంటిమెంట్గా ఉంది. నాకు ఏడుపు వచ్చింది ఒక్కొక్క సీన్లో. కిరణ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు మేడం? నాకు ఆబ్వియస్లీ చాలా ఇష్టం తన యాక్టింగ్ అంటే. హీరోయిన్ అయితే బాగా చేస్తుంది, నేను బాగా అటాచ్ అయ్యాను తను. సో గౌరీప్రియ గారికి నెక్స్ట్ ఇంకా ఛాన్స్ అంటారా? ఆ, అంటే మనీష్ శర్మ గారి మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎందుకు సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అని అంటున్నారు చాలా మంది. అంటే ఎందుకో నాకు కూడా అలానే అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది మూవీ. ఓకే, It's nice and good movie. హైలైట్ పాయింట్స్ అంటే ఏంటి? Kirna Bavaram acting and then even the music, songs, yeah. అంటే హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంది సినిమాలో అంటున్నారు. Yeah, that is really nice. Both of them equally pulled it off. అంటే సమంత గారి కన్నా అంటే ఎక్కువ పోలుస్తున్నారు అట్లా. No comparison, each are different and she did it really fantastic. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. కొద్దిగా lag ఉంది, but otherwise overall the movie is really nice. మనీష్ శర్మ గారి మ్యూజిక్. That's a plus point. ఎందుకు సినిమాని బేబీ సీక్వెల్ అంటున్నారు? It's not baby sequel at all. Both are different, completely different. They're not sequel at all. అంటే జనాలు బేబీ సీక్వెల్ అంటున్నారు, మ్యూజిక్ బాలేదని అంటున్నారు. No, not at all. It's all not. Music bondi and story is really good. Koddiya lag undi, but that covers it. అంటే ఈ పాయింట్ మీద ఈ సినిమా చూడొచ్చు అని మనం అనిపించింది. అంటే ఈ స్పెషల్ పాయింట్ ఉంది సినిమాలో. Like girls love will be different. అంటే ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత they'll easily forget అంటారు కదా. Just to wipe it out, this is really good. It's very nice. Definitely a hit. Sai Rajesh Garu.
ఎవ్రీథింగ్ ఐ మీన్ ద హీరోయిన్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ సో యా ఇంకొకసారి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ వచ్చింది సాయిరాజ్ అంటే మేడం కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు, అట్లా అనిపించిందా మీకు? నో ఐ దో లవ్డ్ ఇట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఐ లవ్డ్ ఇట్ ఇట్స్ వెరీ సినిమా నైస్ చూసిన తర్వాత గర్ల్స్ లవ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నథింగ్ సినిమా చూస్తే అర్థమవుతుంది